ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియాలో ఇస్రో గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడో ఆగస్టు 15, 1969 సంవత్సరంలో మొదలైన ఇస్రో సైకిల్ మీద రాకెట్స్ని తీసుకెళ్లే స్టేజ్ నుంచి సొంతంగా రాకెట్స్ని తయారు చేసి వేరే దేశాల శాటిలైట్స్ని కూడా లాంచ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఇస్రో అంటే ఒక గొప్ప స్పేస్ ఆర్గనైజేషన్స్లో ఒకటిగా నిలిచింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. కానీ ఈ స్టేజ్కి రావడానికి ఇస్రో సైంటిస్టులు, ఇండియన్ గవర్నమెంట్ ఎంతో కృషి చేశాయి. అలాంటి ఇస్రో గురించి చాలామందికి పూర్తిగా తెలీదు. సో ఈ వీడియోలో ఇస్రో యొక్క అద్భుతమైన ఇన్స్పిరేషనల్ జర్నీని చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇస్రో గురించి తెలుసుకునే ముందు అసలు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎలా మొదలైందో తెలుసుకోవాలి. దాని మీద ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. సింపుల్గా చెప్పాలంటే అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య జరిగిన యుద్ధం వల్ల ఇస్రో ఫామ్ అయింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ హోమీ బాబా, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు కలిసి ఇండియాని సైన్స్ రంగంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 1962 సంవత్సరంలో అందరూ కలిసి ఒక కమిటీని ఫామ్ చేశారు. దాని పేరు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. తరువాత ఆగస్టు 15, 1969 సంవత్సరంలో ఈ కమిటీయే ఇస్రో లాగా మారింది. ఇక్కడి నుంచే ప్రపంచంలో ఒక గొప్ప స్పేస్ ఆర్గనైజేషన్ మొదలైంది. అప్పుడు ఇస్రో అయితే మొదలుపెట్టారు, కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే వేరే దేశాల్లాగా అప్పట్లో మన గవర్నమెంట్ స్పేస్ అండ్ టెక్నాలజీ పైన అంత ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. అండ్ వేరే దేశాల్లాగా మన దగ్గర టెక్నాలజీ కూడా లేదు. ఇస్రో తయారు చేసిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేద్దామన్నా కానీ వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల ఎడ్ల బండ్ల మీద తీసుకెళ్లారు. ఇవే కాకుండా ఇస్రో స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే విక్రమ్ సారాభాయ్ గారు చనిపోయారు. అప్పుడు అందరూ ఇస్రో మూతపడుతుందని అనుకున్నారు. కానీ అప్పుడే సతీష్ ధవన్ గారు వచ్చారు. 1972 నుంచి ఇప్పుడు ఇస్రో ఏ స్థాయిలో ఉందో దానికి ఒక ముఖ్య కారణం సతీష్ ధవన్ గారు. ఇక ఇస్రో తన దగ్గర ఉన్న కొద్ది రిసోర్సెస్తోనే తన జర్నీని మొదలుపెట్టింది. ఇస్రో తన సొంతంగా ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ని తయారు చేసింది. దాని పేరు ఆర్యభట్ట. ఆర్యభట్టని 19 ఏప్రిల్ 1975 సంవత్సరంలో సోవియట్ యూనియన్ లాంచ్ చేసింది. ఎందుకంటే అప్పుడు మనకి సొంతంగా లాంచింగ్ వెహికల్ లేదు. కానీ 1980 సంవత్సరంలో ఇస్రో తన లాంచింగ్ వెహికల్ని తయారు చేసి రోహిణి అనే శాటిలైట్ని లాంచ్ చేసింది. తర్వాత ఇస్రో ఇంకో 2 రాకెట్స్ని తయారు చేసింది. అవి PSLV అండ్ GSLV. PSLV దీనిని శాటిలైట్స్ని పోలార్ ఆర్బిట్లో ఉంచడానికి వాడుతారు. ఇంకోటి GSLV దీనిని శాటిలైట్స్ని జియోస్టేషనరీ ఆర్బిట్లో ఉంచడానికి వాడుతారు. ఇన్ని చేసినా కానీ ఇస్రోకి ఒక పెద్ద విజయం సాధించింది అంటే అది 2008లోనే. 2008లో చంద్రయాన్-1 మిషన్ని ఇస్రో లాంచ్ చేసింది. చంద్రయాన్-1 మిషనే మొట్టమొదటిసారి చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని తెలియజేసింది. తర్వాత 2013లో ఇస్రో ఇంకొక మైల్ స్టోన్ని అందుకుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒకే అటెంప్ట్లోనే మార్స్ దగ్గరకు శాటిలైట్ని పంపిన దేశంలాగా నిలిచింది. అది కూడా అతి తక్కువ బడ్జెట్తో. దాని పేరు మిషన్ మంగళ్యాన్. ఈ మిషన్ మొత్తం యొక్క ఖర్చు ఇంటర్స్టెల్లార్ మూవీ బడ్జెట్ కన్నా చాలా తక్కువ. ఇస్రో అచీవ్మెంట్స్ ఇంతే కాదు. 2017లో ఇస్రో ఒకే రాకెట్లో 104 శాటిలైట్ని లాంచ్ చేసి వరల్డ్ రికార్డ్ని సృష్టించింది. 2019లో మళ్ళీ ఇంకొకసారి మూన్ దగ్గరకు మిషన్ని పంపింది. అదే చంద్రయాన్-2. కానీ ఇది పార్షియల్లీ సక్సెస్ అయింది. అంటే చంద్రయాన్-2లో ఒక ల్యాండర్ని, ఒక శాటిలైట్ని ఉంచారు. దీంట్లో శాటిలైట్ మూన్ ఆర్బిట్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యింది. కానీ ల్యాండర్ మాత్రం టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. కానీ తర్వాత 4 సంవత్సరాలలోపు చంద్రయాన్-3ని చంద్రుడి సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది. చంద్రుడి దగ్గరికే కాకుండా సూర్యుని దగ్గరకు కూడా ఇస్రో ఒక మిషన్ని పంపింది. 2 సెప్టెంబర్ 2023లో ఆదిత్య-L1 అనే మిషన్ని సూర్యుని దగ్గరకు సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఇంతేకాకుండా ఇస్రో తన సొంతంగా మనుషులని స్పేస్లోకి పంపాలని చూస్తుంది. ఆ మిషన్ పేరే గగన్యాన్. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. చంద్రయాన్ గురించి, మంగళయాన్ గురించి, ఆదిత్య-L1 గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.